Respected Vivek Garu, he is the General Secretary of Telangana Council of Historical Research. Today's chief guest, Sri Asaduddin Owaisi Garu, a senior member of Parliament and also President of All India MIM Party. And Dr. Panduranga Reddy Garu, a renowned historian. Presently he is chairman of Center on Telangana Studies, which is located in HRD. And Janab Ziauddin Nayyar Sahib, a great intellectual from Muslim community, and also Rehman Sahib, the other dignitaries in the audience, respected ladies and gentlemen, and media, both electronic and print media. ప్రొఫెసర్ పాండురంగారెడ్డి గారు రేపు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతా ఉన్నాం. మనం భారతదేశం మొత్తం మీద ప్రపంచంలో ఉండేటువంటి మన భారతీయులందరూ కూడా జరుపుకోబోతా ఉన్నారు. ఆ సందర్భంగా కొన్ని విషయాలు ఈ దేశానికి ఈ ప్రపంచానికి తెలవాలనే ఉద్దేశంతో వారు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ సెమినార్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. పర్సన్స్ లైక్ అసదుద్దీన్ సాహెబ్ వారు ఎంతో బిజీగా ఉన్నా కూడా పాండురంగారెడ్డి గారి పైన ఉండే గౌరవంతో వారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందనేటువంటి మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వారు ఎంచుకున్నటువంటి టాపిక్ ద అన్వెప్డ్ అండ్ అన్సంగ్ హీరోస్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ మరి ముఖ్యంగా హైదరాబాద్ చాలామంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా చరిత్రలో రాయబడలేదు అనేది వారి బాధ. అనేక పర్యాయాలు వారు వ్యక్తం చేయడం జరిగిందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. భారతదేశం ఒకసారి చరిత్ర మనం చూస్తే దాదాపుగా మొఘల్ రాజుల చేతుల్లో 300 సంవత్సరాలు ఉన్నది, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నది. అంటే 500 సంవత్సరాలు పరాయి పాలన కింద ఉండి మనం ఆ రోజు మహాత్మా గాంధీ గారు అలుపెరగని పోరాటం చేయడం వల్ల శాంతియుతంగా మనం స్వాతంత్రం సాధించుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా దాదాపుగా ఒక 90 సంవత్సరాల పోరాటం స్వాతంత్ర ఉద్యమం. అందరూ కూడా నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినారు. 1857 సిపాయి తిరుగుబాటు, అదే మనకు మొదటి స్వాతంత్ర్య పోరాటం అనేటువంటి మాట కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 1857 నుంచి చూసుకుంటే మనకు 1947 స్వాతంత్రం వచ్చే వరకు ఒక 90 సంవత్సరాలు మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి స్వాతంత్ర్యం తెచ్చుకోగలిగినాం శాంతియుతంగా అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మనకు మొట్టమొదటిగా మొఘల్ రాజులు ఈ భారతదేశంలో మనకు బాబర్ వారు వచ్చి ఆ రోజు ఉండే కొంచెంమంది రాజ్పుతులను ఓడించి వారు రాజ్యాన్ని కైవశం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ మాదిరిగా మొఘళ్ళు ఒక 300 సంవత్సరాలు, దాని తర్వాత బ్రిటిషర్స్ మనకు లార్డ్ మౌంట్ బ్యాటన్ వారు చివరి వైస్రాయ్గా మన ఇండియాకు ఉన్నారు. వారి వరకు ఈ 500 సంవత్సరాలు మనం పరాయి పాలనలో ఉన్నామనేటువంటి మాట మనకి ఎప్పటికీ జ్ఞాపకం వస్తుందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని ఏదైతే ఈ బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా ఆ రోజు ఈ సిపాయి తిరుగుబాటు వచ్చిందో, ఆ సిపాయి తిరుగుబాటులో దాన్ని చాలా దారుణంగా అణిచివేయబడుతుంది. చాలామందిని చంపబడతారు, చాలామందిని సస్పెండ్ చేయబడతారు ఆ మ్యూటినీ చేసినటువంటి ఈ సిపాయిలని. దాంట్లో మన హైదరాబాదుకు చెందినటువంటి జమేదార్ చిద్దాఖాన్, ఆ జమేదార్ చిద్దాఖాన్ వారు ఈ బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న అకృత్యాలు తట్టుకోలేక వారు కొంతమంది సిపాయిలతో మన హైదరాబాదు రాష్ట్రానికి వారు రావడం జరుగుతుంది. వారి ఉద్దేశం ఏమంటే
నాకు తప్పకుండా ఇక్కడ షెల్టర్ దొరుకుతుంది, నా రాష్ట్రం కాబట్టి నేను ఇక్కడ వస్తే నాకు షెల్టర్ ఇస్తారు, నేను ఈ బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి నేను వాళ్ళు పెట్టే ఆ క్రూరత్వాన్ని తట్టుకోగలుగుతాన్న ఉద్దేశంతో వారు ఇక్కడికి వస్తారనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కానీ నాకన్నా ముందు మాట్లాడిన రేమాన్ సాబ్ చాలా బాగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఉండే ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా ఉండేటువంటి ప్రభుత్వం. ఆ బ్రిటిష్ వాళ్ళ తరఫున ఒక వాళ్ళ ప్రతినిధి ఇక్కడ రెసిడెంట్గా, మన ఇలా కోటిలో ఉండేటువంటి రెసిడెన్సీ అని మనం అంటాం కదా, అలాంటి ఇలా ఏదైతే ఉమెన్ యూనివర్సిటీ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో సాకలి ఐలమ్మ పేరుతో, అలాంటి ఆ బిల్డింగ్లోనే ఈ బ్రిటిష్ ఏజెంట్గా ఆ రెసిడెంట్ అక్కడ ఉండేవాడు అనేటువంటి మాట నేను మనం చేస్తూ ఉన్నాను. ఆయన ఈ పరిపాలనను, ఈ నిజాం చేసే పరిపాలనను ప్రతిదినం గమనిస్తూ ఉండేటువంటి పరిస్థితి మనం ఎవరో చూసామనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కానీ చిదాఖాన్ ఆయన ఇక్కడికి మన హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత వారు అరెస్ట్ కాబడతారు. దాని తర్వాత వారిని ఆ రెసిడెన్సీలో బంధించడం జరుగుతుంది. ఆ మాట హైదరాబాదులో ఉండేటువంటి చాలామంది, ఆ రోజు ఎక్కువగా ఏదైతే హైదరాబాదులో ముస్లిం జనాభా ఉందో వాళ్ళందరూ కూడా చిదాఖాన్ అరెస్ట్ని జీర్ణించుకోలేక మక్కా మస్జిద్ దగ్గర అందరు కూడా గుమిగూడి మనం రెసిడెన్సీ పైన అటాక్ చేద్దామనేటువంటి ఆలోచన కూడా చేయడం జరుగుతుంది ఆ రోజు అనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అలాంటి సందర్భంలో మనకు ముఖ్యంగా 2 పేర్లు ప్రధానంగా కనబడతాయి. వీళ్లకు నాయకత్వం వహించిన వాళ్ళలో మౌల్వీ అలావుద్దీన్ ఒకటి, తుర్రేబాజ్ ఖాన్ ఒకటి. ఈ మౌల్వీ అలావుద్దీన్ గారు, దాని తర్వాత తుర్రేబాజ్ ఖాన్ గారి పేరు మీద మన హైదరాబాదులో ఒక స్ట్రీట్ కూడా వారి పేరు మీద నామకరణం చేయబడింది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తాను. గొప్ప వీరులు వీళ్ళిద్దరు కూడా. అంటే ఎందుకు చెప్తా ఉన్నాం ఈ మాటలు, పాండురంగారెడ్డి గారు కూడా ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ హిస్టరీ అంతా అంటే, హైదరాబాదుకు స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప చరిత్ర ఉంది. చాలామందికి అభిప్రాయం అంటే ముస్లింలు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఎవరూ పాల్గొనలేదు అనేటువంటి ఒక చెడు భావన కలిగించేటువంటి ప్రయత్నం ఈనాడు ఉండే బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాంటి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉండేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తప్పు. అందరికన్నా ముందు ఆ ఉద్యమంలో ఉన్నది వీళ్ళు. కుల మతాలకు అతీతంగా ఈ స్వాతంత్ర ఉద్యమం నడిచింది అనే మాట వారు చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. అందుకనే రోహిల్లాస్కు నాయకత్వం వహిస్తూ తుర్రేబాజ్ ఖాన్ గారు, మౌల్వీ అలావుద్దీన్ గారు ఈ రెసిడెన్సీ పైన అటాక్ చేస్తారు. దాన్ని తిప్పికొట్టడం జరుగుతుంది. మౌల్వీ అలావుద్దీన్ని పట్టుకుంటారు, ఆయనను ఇంప్రిజన్ చేస్తారు. కానీ వారు అక్కడ నుంచి, అంటే తుర్రేబాజ్ ఖాన్ గారు ఇద్దరిని వారిని అరెస్ట్ చేస్తే వారు తప్పించుకొని పోవడం జరుగుతుంది తుర్రేబాజ్ ఖాన్ గారు. తర్వాత వారిని మళ్ళా ఒకసారి ఈ మనకు ఉండేటువంటి నిజాం ప్రభుత్వమే పట్టుకొని వారిని ఎన్కౌంటర్ కూడా చేయడం జరుగుతుంది తూప్రాన్ ఆ ప్రాంతంలో అనేటువంటి మాట కూడా నేను సవనిగా మనం చేస్తున్నాను. దాని తర్వాత మౌల్వీ అలావుద్దీన్ గారిని మంగళంపల్లి అనేటువంటి గ్రామంలో వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వారిని రెసిడెన్సీలోనే ట్రయల్ చేయడం జరుగుతుంది. ట్రయల్ చేసిన తర్వాత వారికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చి వారిని అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉండేటువంటి సెల్లార్ జైలుకి పంపడం జరుగుతుంది. ఇంకో ప్రత్యేకత ఏమంటే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉండేటువంటి ఈ సెల్లార్ జైలుకు మొట్టమొదటిగా పంపినటువంటి భారతీయుడిగా మనకు మౌల్వీ అలావుద్దీన్ గారి పేరు చరిత్రలో ఉంటుందనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. అందుకని ఆ ప్రకారంగా వారు ఆ జైల్లో ఉంటూ కూడా దాదాపుగా లైఫ్ ఇంప్రిజన్మెంటు, వారు ఒక 17 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి క్షమాభిక్ష పెట్టమని భారతదేశాన్ని అడుగుతాడు, మన హైదరాబాద్ రాష్ట్రాన్ని అడుగుతాడు. భారతదేశ ప్రభుత్వం అయితే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం కొంతవరకు సుముఖంగా ఉంటుంది, కానీ మన హైదరాబాద్ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కూడా అవకాశం లేదు అనేటువంటి మాటని వారు చెప్తూ వచ్చారు. సాలార్ జంగ్ అనేటువంటి ప్రధానమంత్రి ఆ రోజు ఉన్నారు. ఎప్పుడు భారత ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వచ్చినా వారు ప్రతిసారి రిజెక్ట్ చేసి పంపడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా వారి అంటే వారి జైలు టర్ము దాదాపుగా ఒక 30 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారు అంటే అక్కడే ఫ్రీగా తిరగడానికి భారత ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కానీ వారు ఆ లోపలనే వ్యాధిగ్రస్తుడై శరీరం అంతా శుష్కించిపోయి అక్కడే మరణించడం జరుగుతుంది అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. అందుకని ఈ గొప్ప వీరుల్ని
మనం ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి. చిదా ఖాన్ కానీ, దాని తర్వాత మౌల్వీ అలావుద్దీన్ కానీ, తురాబాద్ ఖాన్ కానీ మన హైదరాబాద్కు వీరొక గర్వ కారణం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే మనకు భారతదేశ చరిత్రలో మహాత్మా గాంధీ గారికి ఎంత పేరుందో, మహాత్మా గాంధీ గారు కానీ, మౌలానా ఆజాద్ గారు కానీ, దాని తర్వాత నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఇలాంటి గొప్ప వాళ్ళు ఎంతమంది ఉన్నారో, సుభాష్ చంద్రబోస్ గారు గాంధీతో సమానంగా పేరుండేటువంటి వ్యక్తి అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మహాత్మా గాంధీ గారేమో శాంతియుతంగా పోరాటం చేసి మనం స్వాతంత్రం తెచ్చుకోవాలి, ఎందుకంటే మైటీ బ్రిటిషర్స్తో మనం ఆయుధ పోరాటం చేస్తే నెగ్గలేము, ఓడిపోతాము అనేటువంటి మాట ప్రకారంగా వారు శాంతియుతంగా వారు పోరాటం చేస్తూ ఉంటే, సుభాష్ చంద్రబోస్ గారు విభేదించి వారు సాయుధ పోరాటం ద్వారానే మనకు స్వాతంత్ర్యం వస్తుంది, లేకపోతే బ్రిటిషర్స్ ఇవ్వరని వారు వరల్డ్ వార్ 2లో వారు జపాన్కు పోయి జర్మనీకి కలిసి వాళ్ళకు సహాయం చేస్తే, వాళ్ళు కనుక ఈ బ్రిటిషర్స్ని వాళ్ళ కూటమిని అమెరికాని కనుక ఓడించగలిగితే మనకు స్వాతంత్రం తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో వారు వాళ్ళతో కలుస్తారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకని సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశం నుంచి వారు అంటే మారు వేషంలో దేశాన్ని వదిలి ఆ పాశ్చాత్య దేశాలకు చేరుకోవడం కూడా ఒక సాహసోపేతమైనటువంటి యాత్ర అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తాం. చరిత్రలో చదివితే మనకే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఎంత కష్టాలు పడి ఆయన దేశం విడిచిపెట్టి భారతదేశ స్వాతంత్రం గురించి పరితపించినాడో మనకు తెలుస్తుంది. అలాంటి ఈ సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీలో ఉండేటప్పుడు వారికి ఆబీద్ హసన్ సఫ్రానీ వారు మన గ్రామర్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి. ఇలా యాబిడ్స్లో ఉంది గ్రామర్ స్కూల్. తర్వాత వారు ఇంజనీరింగ్ చేయడానికి జర్మనీ పోతాడు. ఆ జర్మనీలో ఉన్నప్పుడే సుభాష్ చంద్రబోస్ గారిని కలిసి సుభాష్ చంద్రబోస్ గారి వ్యక్తిత్వానికి ఆకర్షితులై ఆయనకు పర్సనల్ సెక్రటరీగా, ట్రాన్స్లేటర్గా కూడా మారుతాడు. తర్వాత జీవితాంతం ఆయనతో పాటుగా ఉంటాడనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకనే మీరు సుభాష్ చంద్రబోస్ గారు అక్కడ జర్మనీ నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి, సౌత్ ఈస్ట్ దేశాలకు వచ్చినప్పుడు కూడా ఆయనతో పాటుగా ఆయన పయనించేటువంటి అంటే ఆ వాహనంలో కూడా మనం ఈ సఫ్రానీ గారిని మనం చూస్తామనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్ హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేసినారో, అలాంటి ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఆ రోజు ఆబీద్ హసన్ సఫ్రానీ, డాక్టర్ కె నాయుడు, డాక్టర్ సురేష్ చంద్ర, అలీ సుల్తాన్, బద్రూల్ ఇస్లాం అనే అనేక మంది కూడా వారు ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ సురేష్ చంద్ర గారు అయితే ఏదైతే ఆజాద్ హింద్ రేడియో ఉంటుందో, ఈ ఆజాద్ హింద్ ఫౌజీకి ఉండేటువంటి అఫీషియల్ మౌత్ పీసు, దాంట్లో ప్రతిదినం కూడా చాలా ఫిరోసియస్ ఉపన్యాసాలు ఈ సురేష్ చంద్ర ఇచ్చేవాడనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈయన ఆబీద్ హసన్ సఫ్రానీ వారు అంటే ఈ మనకు ముఖ్యంగా అంటే పాండంగాడు సాబ్ చెప్పినట్టుగా జై హింద్ వర్డ్ను ఖాయం చేసింది ఆ సఫ్రానీ గారే అనేటువంటి మాట. ఆయన సఫ్రానీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ఏదైతే భారతదేశంలో హిందూయిజము, ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ సాఫ్రాన్ క్లోత్స్, సాఫ్రానిజం అనేటువంటిది ఉందో, ఆ సాఫ్రాన్ అంటే భారతదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇసాయిలు ఉన్నారని చూపించడానికే వారి పేరుకు సఫ్రాన్ అనేటువంటి పేరును కూడా తగిలించుకోవడం జరుగుతుంది అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా చాలా గొప్ప ఈయన కూడా సఫ్రాన్ కూడా ఫ్రీడమ్ మూమెంట్లో గొప్ప పాత్ర ఉంది. మరి ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి చేసినటువంటి పాత్ర చాలా గొప్పగా ఉందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను. అందుకనే మన హైదరాబాద్ చరిత్రని పాండురంగారెడ్డి సార్ గారు చెప్పినట్టుగా ఎవరు కూడా అంతే ఇలా మనం ఫ్రీడమ్ మూమెంటు, ఫ్రీడమ్ స్ట్రగుల్ చరిత్ర చదివితే ఆంధ్ర వాళ్ళ పేర్లు ఎక్కువ ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళే ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు, అంటే ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఎవరు లేరు అనే విధంగా చిత్రీకరించినారు, రాసినారు ఆ ప్రకారంగా. అందుకని హిస్టరీని రీరైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట పాండురంగారెడ్డి గారు పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. అందుకనే వారిని ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని చైర్పర్సన్గా మనకు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్కు వారిని చేయడం జరిగింది. హెచ్ఆర్డీలో భాగం అది. అందుకనే వారు ఏదైతే అసద్ గారిని
కోరినారో ఒక 5 crore రూపీస్ ఇస్తే మేము హిస్టరీని రీరైట్ చేస్తాం, ఇవన్నీ కూడా సరి చేస్తాం, మన భావి తరాలకు, మన విద్యార్థులకు కానీ మన భావి తరాలకు కానీ చరిత్రను సరైనటువంటి చరిత్ర చెప్పడానికి అవకాశం ఉంటుందని మాట చెప్పినారు. తప్పకుండా, ఎందుకంటే ఇలా పాండురంగారెడ్డి గారిని చైర్మన్గా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ వేయడం కూడా ఇలాంటి కార్యక్రమం చేయడానికనే రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా ఒకసారి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను, అసద్ భాయ్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న, వారు కలిసినప్పుడు ఒక మాట చెప్తే తప్పకుండా వారు, ఎందుకంటే తెలంగాణ హిస్టరీ రీరైట్ చేయాలనే కోరిక వారికి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారికి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని పాండురంగారెడ్డి సార్కి అప్పచెప్పి వారికి తోడుగా వివేక్ లాంటి మేధావులు వారు ఎంబడున్నారు, అలాంటి వాళ్ళ సహకారంతో వారు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఒక చక్కటి చరిత్ర, నిజమైన చరిత్ర, నాట్ ట్విస్టెడ్ చరిత్ర మనకు అందించడానికి ప్రయత్నం చేస్తారని మనం చేస్తూ ఈనాడు ఈ రోజున చాలా ఇంత చక్కటి ఒక టాపిక్ని ఎంచుకొని ఇంతమందికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసినటువంటి పాండురంగారెడ్డి గారికి, అసదుద్దీన్ భాయ్కి నేను సవినీయంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ నమస్కారం.